హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనం బీరకాయ టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాం రండి. దానికోసం ముందుగా 2 ఎగ్స్ను ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటా కూడా మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతుంది కాబట్టి ఉప్పు వేసి మరి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం దీన్ని మగ్గించుకోవాలి. ఈ టమాటా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి. ఆల్రెడీ బీరకాయ ఉడికిపోయింది కాబట్టి టమాటా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి మరి ఒకసారి కలుపుకొని దీనికి సరిపడేంత కారం వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఈ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కారం అంతా కూడా కర్రీకి పట్టే వరకు మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి మనము ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని మనం ఈ టమాటా కర్రీ లోపల వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ టమాటా బీరకాయలోని ఈ ఉప్పు కారం అంతా కూడా ఈ ఎగ్స్ పట్టేంత వరకు కొంచెం కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకు టమాటా బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.